సరే ఏంటి ప్రచారం దేని గురించి చేస్తున్నారు? గత కొద్ది రోజులుగా చూస్తున్నారు, 2-3 రోజుల నుంచి మిమ్మల్ని సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు గెలాలండి. పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎలాగైనా సరే అసెంబ్లీలో కాలు పెడతానని ప్రతిజ్ఞ చేశారు. మేము ఈయన ప్రతిజ్ఞ చేసిన దగ్గర నుంచి ఆలకించి పిఠాపురం నియోజకవర్గం ఎంచుకుని ఇక్కడ పోటీ చేస్తున్నానని తెలిసినప్పటి నుంచి. మీది ఎవరండి? మాది శరభవరం అండి, పత్తిపాడు మండలం. అంటే పిఠాపురం నియోజకవర్గానా? కాదండి, పత్తిపాడు మండలంలో ఈయన మీద అభిమానం కొలిది నేను ఇక్కడ తిరుగుతున్నాను సార్. మీ పేరండి? పేరు బాబ్జీ అండి. ఇంటి పేరు మామిడి. ఓకే. ఏంటండి పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకని అంత అభిమానం? బాగా అభిమానం అండి, చిన్నప్పటి నుంచి అభిమానం అండి. నేనంటే దేని గురించి అండి? ఏం చూసారా? ఇచ్చారంటే నిలబడతారండి, మాట తప్పడండి. అదండి. అంటే ఏమన్నా మంచి కార్యక్రమాలు చేసి మీకు కార్యక్రమాలు ఎలాగా చేస్తారండి ఇంకా ఆయన గొప్పతనం గొప్ప ఎప్పుడు గొప్ప పనులే చేస్తారండి. అదండి. అంటే మీ తరఫున మీరు ఇలా ప్రచారం చేస్తే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, మంచి మెజారిటీ వస్తుందనా? మెజారిటీ వస్తుంది సార్. అక్కడ చంద్రబాబు గెలుస్తాడు, ఇక్కడ ఈయన గెలుస్తాడు, ఎందుకు తిరగలేదు. ఇక్కడ 1,00,000 మెజారిటీ. మరి ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా చాలా మంది మండలానికి ఒకళ్ళు అధ్యక్షులు తిరుగుతున్నారు, పెద్ద పెద్ద లీడర్లు వస్తున్నారు, డబ్బులు ఖర్చు పెడతాం అంటున్నారు. మరి ఎలా ఉంటది అంటారు? బాబు ఎంత ఖర్చు పెడితే మాత్రం ముందుసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? మా సైకిల్ ఎక్కడ ఆగదన్నారు, ఫ్యాన్ దూసుకుపోయింది. అలాగే ఇప్పుడు ఫ్యాన్ ఆగిపోద్ది, సైకిల్ దూసుకుపోద్ది, గ్లాసులు వేసిపోద్ది. ఇంక అంతకంటే ఏం చెప్పేది ఏం లేదు కదా. గొప్పలు చెప్పుకోవడం దేనికి? ఎన్ని రోజులు నుంచి తిరుగుతున్నారు ఇలాగా? నేను ఇప్పటికి 4-5 రోజులు పట్టి తిరుగుతున్నాను బాబు. అండి ఒక పూట భోజనం, రాత్రిలో ఒక పూటే చేస్తాను. ఉదత్తమానం ఇంక చేయడం ఉండదు, నిరహార దీక్ష. ఎన్నికల కమిషన్ దీక్ష పెట్టారా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని? సీఎం అలాగే అవుతారండి. నెక్స్ట్ ఈ టిప్కి లేదు, మీరు అలాంటివి పెట్టకూడదు. ఇప్పుడు ఈసారి మీరు ఆ ట్రాఫిక్ వచ్చారు కాబట్టి కేసీఆర్ గారు ఈయన దగ్గర శిష్యార్కం చేశారు, సీఎం అవ్వారు. రేవంత్ రెడ్డి గారు శిష్యార్కం చేశారు, సీఎం అవ్వారు. అయితే ఏ వ్యక్తి కూడా ఎవరొకరు సాయం లేకుండా పెద్దోడు అవడం కష్టం అండి. ఈ టెక్నికల్ అన్ని నేర్చుకోవాలి ఈయన ఇక్కడ. మళ్ళీ సార్ ఇడిపోవాలి, మెగా ఫ్యామిలీ అంతా దిగాల, అప్పుడు సీఎం గ్యారంటీ పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇప్పటికి కామ్గా ఉండడం మంచిది నా నిర్ణయం ప్రకారంగా. మోదీ గారు కూడా కలుస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని, ఎలా అనిపిస్తుంది సార్? మోడీ గారు 3 ఉన్నారు కదండి, నేను పెట్టుకున్నాను కదా 3ని. మంచిదా? మోదీ గారి గురించి తెలుసా మరి? తెలుసండి, బోర్డు మంచి పనులు చేశారు కదా ఆయన. మోడీ గారు ఉండవలసినదే. ఇప్పుడు మోడీ గారిని పంపించడం ఇంకెవరు పంపుతారం కాదు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సన్నివేశంలో. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని గెలుపు ఎవరన్నా ఆపగలరు? ఎవరు ఆపలేసారు? సముద్రాన్ని ఎవరు ఆపుతారండి? సముద్రం ఎంత ఉంటుందో ఎవరో తెలుస్తుందండి. ఇప్పుడు ఎవరి గుండెల్లో ఏముందో ఏం తెలుస్తుంది బాబు? డబ్బు కమ్ముడు అయిపోతారు అనుకున్నది కళ. డబ్బు ఇస్తే పుచ్చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు రూపాయి పని లేదండి. రోజుకి 200-300 రూపాయలు డ్రింకులు ఆడినా చూడాలి. అయ్యే నాకు భోజనం లేదు కాబట్టి సాయంకాలం 7 దాకా 6:30 దాకా తిరుగుతానండి. 6 గంటలకి అక్కడ దిక్కుని బస్సు చూసి పడుకోవడం, అలాగే ఈ నియోజకవర్గం అంతా తిరగడం నా పని. అదే ఇకైతే పవన్ కళ్యాణ్ గారి గెలిపే మీ ధ్యేయంగా పనిచేస్తే మాకు చేయండి. అది మంచి జరుగుద్ది అంటారు ఆయన వల్ల ప్రజలకి? మంచి జరుగుతుంది బాబు, నాకు జరగకపోతే లెక్కే ఉంది. ప్రజలందరూ బాగుంటారంట. ప్రజలందరూ బాగుంటే చాలు. ఎన్ని రోజులు ఈ పర్యటన మరి? ఎన్ని రోజులు అంటే అండి, ఎలక్షన్ 2-3 రోజులు ఉందనగా దాకా సాగుతూనే ఉంటదండి. ప్రచారం ఎప్పటి వరకు చేయగలిగితే అప్పటి వరకు చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.